హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కి షాకింగ్ వార్త. హైదరాబాద్ లో మెయిన్ స్ట్రీట్సే కాదు, ఏ గల్లీలోకి వెళ్ళినా సరే ఈ రోజుల్లో హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏదో ఒకటి ఉంటూనే ఉన్నాయి. ఏదో ఒకటి ఏది కావాలన్నా కడుపు నింపుకునేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ లో. వాటికి తోడుగా ఆన్లైన్ ఆర్డర్, జొమాటో లాంటివి రకరకాలుగా చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ఎప్పుడు ఖాళీగా ఉండనటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి చూస్తే ఏమనిపిస్తుంది అంటే అసలు వాళ్ళ ఇంట్లో మన ఇళ్లలో వండుకోవడం మానేసేమేమో, ఎంత రద్దీగా ఉంటుంది అన్నటువంటి చాలా మంది ఆశ్చర్యపోయేటట్టుగా ఉంటున్నాయి ఇప్పుడు హోటల్స్ ఇవన్నీ చూస్తే గనక. హైదరాబాద్ బిర్యానీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరనేది జగమెరిగినటువంటి సత్యం. కానీ అదే హైదరాబాద్ లో మరొక షాకింగ్ విషయం మీ ముందుకు చెప్పాల్సింది ఏంటంటే, FSSAI గణాంకాల ప్రకారం, అదే హైజీన్ రేటింగ్స్ ప్రకారం మెట్రో నగరాల హైజీన్ రేటింగ్స్ లో చూస్తే హైదరాబాద్ ర్యాంకింగ్ ఏంటో తెలుసా? చివరి స్థానం, అట్టడుగు స్థానం, చివరి స్థానంలో ఉన్నాం మనం. హైదరాబాద్ లో సుమారుగా అటు ఇటుగా 75,000 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే హైజీన్ రేటింగ్స్ ఉన్నవి ఎన్ని హోటల్స్ తెలుసా? కేవలం సుమారుగా 361 మాత్రమే. ఎంత తేడా ఉంది చూడండి. విన్న తర్వాత షాకింగ్ కి మీరు నేను గురవుతూనే ఉంటాం. ఆశ్చర్యం కూడా వేస్తుంటది, ఏంది ఇదా పరిస్థితి అని. ఇక కస్టమర్స్ విషయం, అదే మన విషయానికి వస్తే, హోటల్కి వెళ్ళేటప్పుడు లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు వేరే వాళ్ళు ఇచ్చిన రివ్యూస్, రేటింగ్స్ చూస్తూ కొనేస్తున్నాం. కానీ అది ఎంత పరిశుభ్రత పాటిస్తుంది ఆ హోటల్, లేదా ఎంత ఆరోగ్యకరంగా ఇస్తుంది ఫుడ్ అనేది మనం గమనించట్లే. చాలా మంది రివ్యూస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అది. ఇక హోటల్స్ పరిస్థితికి వద్దాం. హోటల్స్ వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బయట ఏదో పెద్ద గ్లాస్ డోర్లు పెట్టేసి లోపల మీరు ఏదైనా ఎంప్లాయీస్ ని పెట్టేసి ఏదో మీరు సర్వీస్ ఇస్తున్నట్టు గొప్ప ఫీల్ అవుతున్నారే తప్ప, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, కొందరి గురించి మాట్లాడుతున్నాను. పాటిస్తున్నారు తప్ప మీ కిచెన్ ఎంత సేఫ్ గా ఉంది, మీ టీం అంటే కిచెన్ టీం ఎంత పరిశుభ్రతగా ఉంచుకుంటోంది, ఎంత హైజీన్ ఫుడ్ ఇస్తున్నారు, మీరు ఎంత కేవలం కలర్సే వాడుతున్నారా, లేకపోతే రుచి గురించి వాడుతున్నారా, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి ఇస్తున్నారా, లేకపోతే ఇంకెందుకు మీరు అవసరం ఆయిల్స్ ఎంత వాడుతున్నారు, చికెన్ లాంటివి ఇలాంటివన్నీ ఉంటాయి, ఆ రోజు ఫ్రెష్ ఉన్నాయా, లేకపోతే 2-3 రోజులు ఫ్రోజన్ ఉన్నాయా, అవన్నీ చూసుకుంటున్నారా కనీసం? డబ్బులు ఏమన్నా మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా, డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారా? కాదు కదా. డబ్బులు తీసుకొనే చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. కస్టమర్ ఇస్ గాడ్ అన్నారు. కస్టమర్ ఇస్ గాడ్ అన్నట్టులాగా ఎంతమంది హోటల్స్ ఉన్నాయి, అందరి గురించి మాట్లాడలేదు, కొందరు గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని హోటల్స్ భావిస్తున్నాయి? కస్టమర్స్ బాగుంటేనే. ఎందుకంటే కస్టమర్స్ వాడు తింటున్నారు, ఆ కుటుంబం తింటోంది అని అంటే ఆరోగ్యం మీ చేతిలో పెట్టింది. వాడికి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత? తింటున్నాడు పోతున్నాడు మాకేం సంబంధం లేదనుకుంటే కాదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మీకు ఇంకా బిజినెస్ వస్తుందన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఇక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక సూటి క్వశ్చన్. మీరు ఎప్పుడప్పుడు రైట్స్ చేయట్లేదని మేము అనట్లేదు, రైట్స్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటూనే ఉన్నారు, ఫైన్స్ వేస్తున్నారు. కానీ ఎందుకు ఆగడం లేదు అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఏంటి అంటే, మీరు ఒక దీనికి తగ్గటువంటి దాని ప్రత్యామ్నాయాలు చూసుకొని ఏం చేయాలనేది ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది మీరు చేసేదే అది. కాబట్టి మీరు దీనికి ఏం చేయాలి, ప్రత్యామ్నాయాలు ఏం ఆలోచించాలి, ఎటువంటి చేయాలి, ప్రభుత్వం ద్వారా ఏం హెల్ప్ తీసుకోవాలనేది మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారో నాకే తెలియదు. ఎందుకంటే మీరు చేసేది సరిపోవట్లేదు అన్నది ఇది గణాంకాలు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇక ప్రభుత్వం విషయానికి వద్దాం. నేను రాజకీయంగా మాట్లాడట్లేదు, మిమ్మల్ని వేలెత్తి చూపడం లేదు. కానీ ప్రభుత్వానికి చెప్పేది ఏంటి, విజ్ఞప్తి చేసేది ఏంటయ్యా అంటే, ముఖ్యమంత్రి గారు మంత్రిత్వ శాఖలు మరియు డిపార్ట్మెంట్స్ అందరికి చెప్పేది ఏంటంటే, మీరు వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇది ప్రజల ఆరోగ్యము, అంటే వాళ్ళ జీవితం సంబంధించినటువంటి విషయము. మీరు వెంటనే రియాక్ట్ అయ్యి దానికి సపరేట్ గైడ్ లైన్స్, హోటల్స్ అన్నిటికీ సపరేట్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెట్టడం చేసుకుంటూ చేయండి. ఇంకేదో అవసరం అయితే కుదురుతుంది అంటే, అవకాశం ఉందంటే సపరేట్ లా ఏమన్నా కుదురుతుంది అనుకుంటే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇది మీరితే చాలా అది ఉంటాయి అని చెప్పేసి, చాలా శిక్షలు ఉంటాయి అనేది దాంట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. మీరు చాలా ఎప్పటికప్పుడు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కోర్టు విషయానికి వస్తే, కోర్టు విషయం మీ వరకు వస్తే కనుక ఏదో ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం అని వదిలేయకుండా సీరియస్గా, ఎందుకంటే ఒక మనిషికి ఏమన్నా జరిగితే, మనిషి ఏమైనా అంటే చచ్చిపోకూడదని, చచ్చిపోతారులేని నేను కోరుకోవట్లేదు, కానీ ఆరోగ్యం కదా. స్లో పాయిజన్ గా ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చేసేటువంటి ఫుడ్ స్లో పాయిజనే కదండి. ఇట్లా చేసే స్లో అంటే వాళ్ళ జీవితాన్ని, ఆయుష్ను తగ్గించుకుంటూ పోతున్నారు. అందులో మీ కుటుంబాలు కూడా ఉంటాయన్న విషయం మర్చిపోద్దు. జీవితాన్ని తగ్గించే విషయం అంటే చివరికి ఇండైరెక్ట్ గా చంపుతున్నట్టే కదా. ఇలాంటి వాటి మీద చాలా సీరియస్ గా కోర్ట్స్ రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద చాలా సీరియస్ శిక్షలు వేయాలనేది నేనైతే కోరుకుంటూ ఉన్నాను. నా విజ్ఞప్తి మాత్రమే ఇది కించపరచడం లేదు కోర్ట్స్ని. ఇక ప్రభుత్వం మరియు హోటల్స్ యజమానులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి మీరు చేయగలిగేది ఏది. హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ ఎలానో, ప్రపంచంలో హైదరాబాద్ కూడా అంత పరిశుభ్రవంతంగా ఉన్నటువంటి ఫుడ్ మరియు హైజీన్ ఫుడ్ ఇస్తుంది అనేది అంత ప్రపంచవ్యాప్తంగా చేయాల్సినటువంటి బాధ్యత మీ ఇద్దరి మీదనే ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు.
ఇక ఫుడ్ లవర్స్ అందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇప్పటికైనా ఈ విషయం విన్న తర్వాత నేనేదో టైం పాస్కి వ్యూస్ గురించి చెప్పట్లేదు, మీరు గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు, మీ సోర్సెస్లో మీరు వెతుక్కోవచ్చు. ఇది విన్న తర్వాత 1కి 10 సార్లు మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్ ఆర్డర్స్ కావచ్చు, మనం వెళ్ళి తినేటప్పుడుగా 1కి 10 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని తినండి. ఎందుకంటే మన ఆరోగ్యం ఇది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పినటువంటి విషయం మర్చిపోవద్దు. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.